చట్టసభల్లో అధికార పక్షానికి ప్రతిపక్షాలకు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం తెలిసిందే. హౌస్లో అధికార పక్షం గత ప్రభుత్వం చేసిన తప్పులను తవ్వి తీసే ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్షం వాటికి జవాబులు వెతుక్కునే పనుల్లో పడ్డారు. ఇదిలా ఉండగానే అధికారం చేపట్టిన కొన్ని రోజుల్లోనే రేవంత్ రెడ్డి తన మార్క్ పాలన చూపించే పనుల్లో నిమగ్నమయ్యారు. వరుసగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పథకాలకు ప్రతిపక్షాల కౌంటర్లు, వాటికి రేవంత్ ఎన్కౌంటర్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. రేవంత్ రెడ్డి దృష్టంతా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలపైనే తప్ప ప్రజలు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రైతులకు బీమా, మహిళలకు ఉచిత ప్రయాణం, రేషన్ కార్డుపై గ్యాస్ తక్కువ ధరకే ఇవ్వడం వంటి పథకాలు ఇవి ప్రజలకు అవసరమే కానీ విద్య అనేది ప్రజా జీవితంలో చాలా కీలకమైన విషయమని రేవంత్ విస్మరించారు. ప్రతిపక్షాలు కూడా తమ తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నం తప్ప విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలపై ఒక్కరు కూడా ప్రశ్నించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ విశ్లేషకుల భావన. ప్రతి ఇంట్లో తమ పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలని, ఉన్నత స్థాయికి రావాలని భావిస్తారు. కానీ ఆ విద్యకయ్యే ఖర్చు తమ స్థాయికి మించి ఉండడంతో ఆ కలలు కలగానే మిగిలిపోతున్నాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ 6 గ్యారెంటీ పథకాలను పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే బాగుంటుందని తెలంగాణ రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నిపుణులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.